ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం అండి. ఇక్కడ అందరూ పొట్టు తీసేసి చేస్తుంటారు. సో వెల్లుల్లి కారంలోనే ఒక 2-3 టైప్స్ ఉన్నాయండి. ఈ టైప్ వచ్చేసి పొట్టుతో పాటు వేస్తారు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఎగ్ కారం దోశ వీటిల్లోకి ట్రై చేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి. బిగినర్స్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. వెల్లుల్లి, ఇంగువ పౌడర్, కారం, సాల్ట్, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, చిటికెడు పసుపు, ఆయిల్ అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. మిక్సీ జార్ తీసుకొని ఇలా పొడిగా ఉండే మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వెల్లుల్లి వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా సరిపడినంత కారం వేసుకోవాలి. చాలామంది పొట్టు తీసేసి వేస్తుంటారండి వెల్లుల్లిని. నేనైతే ఇలా పొట్టుతోనే వేస్తున్నాను. అందులోనూ కూడా వెల్లుల్లి కారం అనేది 2-3 టైప్స్ ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇదైతే వన్ టైప్ ఆఫ్ వెల్లుల్లి కారం అండి. సో ఇంకొక 2 టైప్స్ అనేది నేను నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ కారం వేసుకున్నాక జీలకర్ర వేయాలి. కారం అనేది కొద్దిగా చూసి వేసుకోండి. ఈ కారం అనేది ఘాటు ఎక్కువ ఉంది. సో నేను కొద్దిగానే వేసాను. సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం ఫైన్గా పౌడర్లో చేసుకుందాం. మిక్సీ ప్యాన్ హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. దూరం కదా. ఇంగువ పొడి. పోపు బాగా ఫ్రై అయిపోయాక ఈ మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇట్లా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని, లేదంటే మనకు మాడిపోతుందండి. రెడీ అయిపోయిందండి. ఇంక మనం స్టవ్ కట్టేసుకొని చూసారు కదా అండి. ఈ విధంగా సింపుల్ అండ్ క్విక్గా టేస్టీగా వెల్లుల్లి కారం అనేది రాయలసీమ స్పెషల్ చేసేసుకోవచ్చు. టైం టేకెన్ కూడా ఎక్కువ పట్టదండి. ఈజీగా చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయినా, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయినా ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు అండి. ఇది ఇడ్లీ, దోశ లేదంటే ఎగ్ కారం దోశ వేస్తారు కదా, అందులోకైనా టేస్ట్ బాగుంటుంది. ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఒక 10 to 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోయినట్లయితే ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మరెన్నో మీరు చూసి చేసేసుకోవచ్చండి, త్వరగాను అండ్ టేస్టీగాను కూడాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మరో మంచి రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.